హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైకోర్టు నుంచి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడాలనేది నా ఒపీనియన్ కాదు, ముందుగానే కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ హైకోర్టు అనేది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి కాదు, హైకోర్ట్ ఆఫ్ పాట్నా అంటే బీహార్ స్టేట్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇవి కోర్ట్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా జ్యుడిషియల్ సెక్టర్కి సంబంధించినవి కాబట్టి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి బీహార్ స్టేట్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ అనేది కాస్త వచ్చి ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ అవని తెలంగాణ అవని మీరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని ఎండింగ్ వరకు వచ్చి చూసి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి స్టార్టింగే మెన్షన్ అయితే చేశారు, హైకోర్ట్ ఆఫ్ పాట్నా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి పోస్ట్ నేమ్ అయితే చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ జాబ్స్కి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి హైకోర్ట్ ఆఫ్ పాట్నా నుంచి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తాను, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి నోటిఫికేషన్లో కూడా షేర్ చేశారో అవి కూడా మీకు నేనైతే చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ఉందో, అంటే ఈ నోటిఫికేషన్ అయితే ఉందో, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ చూసుకుంటే మనకి యాక్చువల్గా మార్చి 15వ తారీఖు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్గా ఆన్లైన్లో రిలీజ్ అయింది. మనకి ఈ రోజు డేట్ చూసుకుంటే మనకి మార్చి 26వ తారీఖు, అంటే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చి అరౌండ్ మనకి 11 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఇటువంటి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఈ డేట్స్ అనేది మెన్షన్ చేశారు. ఫస్ట్ మెన్షన్ చేసిన డేట్ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్స్కి మనకి మార్చి 17వ తారీఖు నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది పే చేయడానికి కానీ లేదా అప్లై చేయడానికి కానీ లాస్ట్ డేట్స్ ఏవి ఉంటాయో అవి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే మనకి ఏప్రిల్ 7వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే నెక్స్ట్ మంత్ 7వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ రోజు డేట్ చూసుకుంటే మనకి మార్చి 26, అంటే ఇంకొక 5 డేస్, అవి ఒక 7 డేస్, అంటే అరౌండ్ మనకి 12 డేస్ వరకు టైం అయితే ఉంది అప్లై అయితే చేసుకోవడానికి. ఇక అప్లై ఫీజు పే చేయడానికి మనకి మార్చి 9వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ అండర్లైన్ చూస్తున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను, ఇది కూడా చూడండి. తర్వాత ఇక ఫైనల్గా ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టు బీ నోటిఫైడ్ లేటర్, అంటే ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుందో ఈ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అనేది త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. బట్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే ఇవ్వలేదు, అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి కదా, టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 30 పోస్టులు అయితే ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్లో మనకి 29 వేకెన్సీస్ నార్మల్ వేకెన్సీస్, అలాగే ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే ఉంది. అంటే 30 పోస్టుల్లో 29 పోస్టులు రెగ్యులర్ పోస్టులు, ఒక పోస్టు బ్యాక్లాగ్ పోస్టు, అది గుర్తుంచుకోండి. అలాగే మనకి ఏదైతే ఈ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ జాబ్స్ అయితే ఉన్నాయో ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా ఇక్కడ అండర్లైన్ చేస్తాం చూడండి, గ్రూప్ సి కేటగిరీ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే, అంటే ఈ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే బేసిక్ పే 25,500, ఇక మ్యాక్సిమం 81,100 రూపాయలు. ఏదైతే మ్యాక్సిమం శాలరీ ఉందో ఆ శాలరీ అనేది మనకి డైరెక్ట్గా రాదు. మనం గోయింగ్ ఫార్వర్డ్ వర్క్ చేస్తూ ఉన్న టైంలో మనకి బై అనేది జాబ్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ టైం కల్లా వస్తుంది. అంటే మన రిటైర్మెంట్ వచ్చేంతవరకు లోపు మనకి ఈ శాలరీ వస్తుంది. అయితే మనకి బేసిక్ పే 25,500 ఉంటుంది కదా, అన్ని అలవెన్సెస్ యాడ్ కాకుండా ఈ బేసిక్ పే, ఇక అన్ని అలవెన్సెస్లో అంటే డైలీ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్లు, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా రిమైనింగ్ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ అయితే మీకు 35,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. అంటే 35,000 రూపీస్ వరకు శాలరీ అనేది వస్తుంది మీరు కనుక ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. మరిన్ని డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏవైతే 30 పోస్టులు ఉన్నాయో వాటిని ఏ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసామో ఆ వివరాలు అయితే మెన్షన్ అయితే చేశారు.
ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 11 రెగ్యులర్ పోస్టులు అయితే ఉన్నాయి, అలాగే ఒక బ్యాక్లాగ్ పోస్ట్ అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్గా మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్తో కలుపుకొని. అయితే ఈ 12 పోస్టులో మనకి 4 పోస్టులని ఫీమేల్ కేటగిరీస్కి కేటాయించడం జరిగింది, అది కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ ఎస్సీ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 5 పోస్టులని కేటాయించడం జరిగింది. ఈ 5 పోస్టులో మనకి 2 పోస్టులని చూసుకున్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేశారు, ఒకసారి ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ, ఈ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకే ఒక్క పోస్ట్ ఉంది, దీన్ని చూసుకున్నట్లయితే మనకి జనరల్గా కేటాయించారు. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు, ఇక్కడ 0 వేకెన్సీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ మనకి చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈబీసీకి సంబంధించి మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా, అందులో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. ఇక నెక్స్ట్ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ లేదా ఓబీసీ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి, ఇందులో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అయితే కేటాయించారు. తర్వాత నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి, ఇందులో మనకి ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ కేటాయించారు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 30 పోస్టులు, ఈ 30 పోస్టుల్లో మనకి 10 వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో మనకి ఫీమేల్ కేటగిరీస్కి కేటాయించారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన వివరాలు, తర్వాత ఫీమేల్ కేటగిరీస్కి డివైడ్ చేసిన వివరాలు అన్నీ కూడా మెన్షన్ చేశారు. అవన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి సంబంధించి అవైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నేను ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి తర్వాత నేషనాలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనేవి నేను కేర్ఫుల్గా చదువుతాను చూడండి ఒకసారి. ఏ క్యాండిడేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేయొచ్చు. ఇఫ్ మీకు జాబ్ గెట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈజీగా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాంపిటీషన్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది, కష్టపడితే జాబ్ గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి కాంపిటీషన్గా మీకు అయితే ఉంటారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసింది ఏజ్ లిమిట్స్ అనేవి మెన్షన్ అయితే చేశారు. ఏజ్ లిమిట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి మినిమం 18 years అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా 1 January 2022 కల్లా మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి, అంటే కనీస వయసు 18 సంవత్సరాలు 2022 January 1 లోపు ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనకి 37 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే కనీస వయసు 18 సంవత్సరాలు కదా, మ్యాక్సిమం 37 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్ అయి ఉంటే మీరు 40 years వరకు అప్లై చేయొచ్చు అని చెప్పారు. అలాగే బీసీ, ఈబీసీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ అవనే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 40 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 42 years వరకు అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు 47 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్లో టోటల్గా 15 pages ఉన్నాయి కదా, ఈ ఏజ్ లిమిట్స్కి సంబంధించిన పేజ్ చూసుకుంటే నెంబర్ 3 వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పేజ్ ఉంటుంది కాబట్టి, పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పేజ్ 3లోకి వస్తే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడితే ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేశారు, అవైతే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టోటల్గా 3 pointsలో ఫస్ట్ పాయింట్లో చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు. అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అంటే మీరు BA, BSc, BCom, BBA, BCA, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. దీని పేజ్ నెంబర్ చూసుకుంటే పేజ్ నెంబర్ 4 మీరు పీడిఎఫ్లో చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీకు
తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి 6 మంత్స్కి సంబంధించిన కోర్సు. మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు ఎలాగా కూడా మనకు ఒక 6 మంత్స్ టు 9 మంత్స్ టైం పీరియడ్ పడుతుంది కాబట్టి ఈ లోపు మీరు సర్టిఫికేట్ గెట్ చేయొచ్చు. ప్రజెంట్ మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ప్రజెంట్ సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయాలి అని చెప్పి మెన్షన్ చేయలేదు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, అదొకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. అండర్లైన్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు. యాక్చువల్గా ఈ జాబ్ నేమే చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్, విన్నట్నే కంపల్సరీగా టైపింగ్ అయితే ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇక్కడ కూడా మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. ఈ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే 40 words per minute అనేది ఇంగ్లీష్లోని లేదా 30 words per minute అనేది హిందీలోని టైపింగ్ అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇవైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి తర్వాత రిమైనింగ్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి కనపడుతుంది కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, తర్వాత బీసీ కేటగిరీ, ఈబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. ఇక్కడ అండర్లైన్ చేస్తాం చూడండి. ఇక నెక్స్ట్ ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, దానితో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ అప్లికేషన్ ఫీజు విన్న తర్వాత కాస్త డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ప్రతి జాబ్స్కి అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయడానికి చాలా మంది దగ్గర అమౌంట్ అయితే ఉండదు. సో అప్లికేషన్ ఫీజెస్ కాస్త తగ్గించినా లేదా అప్లికేషన్ ఫీజెస్ తీసేసినా కాస్త బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. అప్లికేషన్ ఫీజెస్ మీద మీ ఒపీనియన్ కూడా షేర్ అయితే చేయండి. ఇక ఫైనల్గా మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అని మెన్షన్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో మనకి మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లోనే హిందీలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ చూస్ చేసుకుంటే హిందీలో అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టోటల్గా చూసుకుంటే మనకి 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్, ఫైనల్గా ఇంటర్వ్యూ. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా చూసేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోతాయి. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆ డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే రిటన్ ఎగ్జామ్ ఉంటుందో ఆ రిటన్ ఎగ్జామ్లో 40% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. ఆ 40% ఆఫ్ మార్క్స్ వస్తేనే మనం నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి టైపింగ్ టెస్ట్లోకి వెళ్తాం. ఇఫ్ మీరు టైపింగ్ అనేది ఇంగ్లీష్లో చూస్ చేసుకుంటే 90% ఆఫ్ యాక్యురసీ ఉండాలి. ఒకవేళ మీరు హిందీలో చూస్ చేసుకుంటే 85% యాక్యురసీ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే మనం కంపల్సరీగా 30% ఆఫ్ స్కోర్ అనేది కంపల్సరీగా చేస్తేనే మనం ఈ జాబ్ గెట్ చేయగలమని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇవైతే మనకి మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్, ఇవి మినిమం మాత్రమే. ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి హైకోర్ట్ ఆఫ్ పాట్నాకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఏవైతే మెయిన్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాతే కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెక్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.